ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సర్పగంధ, సర్పాక్షి అంటారు చాలామంది దీన్ని. కొంతమందికి సర్పగంధ అంటే తెలీదు. సర్పాక్షి పేరు తెలిసిన వాళ్ళకి సర్పగంధ అంటే తెలీదు. సర్పగంధ తెలిసిన వాళ్ళకి సర్పాక్షి అంటే ఇంకో మూలిక అనుకుంటారు. కాదండి, సర్పం యొక్క కన్నులే ఉంటుందన్నమాట దీని యొక్క కాయ కానీ ఈ మొగ్గ కానీ. అందుకు సర్పాక్షి అన్నారు. సర్పం యొక్క కన్నుని, సర్పం యొక్క అక్షి అంటే కన్ను. ఇది ఈ విధంగా పువ్వులు పోస్తుందండి. దీనికి విత్తనాలు ఉంటాయి కానీ విత్తనాల్లో మొలకెత్తే గుణం చాలా తక్కువ ఉంటుంది. మీరు దీన్ని ఒక 100 విత్తనాలు పాతితే 10 నుంచి 20 మొలుస్తాయి అంతే. 20% దాటి మొలవు. కానీ దీని కటింగులు పెట్టుకుంటే చక్కగా మొలుస్తాయండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక వ్యవసాయంగా కూడా దీన్ని పండిస్తే సంవత్సరానికి ఒకసారి ఎకరానికి మినిమం 2 నుంచి 3 లక్షల రూపాయలు మిగులుతాయి. కానీ దీని కటింగ్స్ కానీ విత్తనం కానీ దొరకటం చాలా కష్టం అన్నమాట. ఒక్కసారి మీరు ఒక చిన్న ప్యాకెట్ని మీరు ఒక 10 గుంటలో 20 గుంటలో మీరు తయారు చేసుకుని అక్కడి నుంచి ఈ కటింగులు తీసి మీరు దాన్ని పెంచుకుంటూ వెళ్తే కనుక ఈ మూలికల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి బ్రహ్మాండమైన ఇన్కమ్ వస్తుందండి. మీరు అసలు వెనక తిరిగి చూసే పని లేదు. తెగుళ్ళు ఉండవు, మందులు అక్కర్లేదు, పురుగు మందులు అక్కర్లా. మీరు ఏదైనా ఆవు పెండ ఇలాంటివి ఉంటే కనుక ఆ చేనులో బాగా వేసి దిమ్మలు కట్టి ఆ దిమ్మల మీద వేస్తే మీరు వేరు కలెక్ట్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దీని వేరు భాగం మట్టుకే దాన్ని మందులుగా వాడతారు. ఇది బీపీని తగ్గించడంలో చాలా అద్భుతమైన మూలిక అండి. దీని వేరుని జాగ్రత్తగా ఆదివారం కానీ మంచి రోజున కానీ కలెక్ట్ చేసుకోండి. ఆదివారమే ఎందుకు కలెక్ట్ చేసుకోమంటున్నారు మీరు అని కొంతమంది అడగచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో చెప్తున్నాను, దయచేసి ఫోన్లు చేసి నన్ను అడగండి. ఆదివారం నాడే సూర్యుని యొక్క శక్తి కానీ కాస్మిక్ ఎనర్జీ కానీ ప్లాంట్స్లో ఉన్న మూలికల గుణాన్ని 100% పెంచుతుందన్నమాట. ఇది మన తార్నాక ల్యాబ్లో ఒక ఆయుర్వేద డాక్టర్ గారు, ఆయన ఎంఎస్సి కెమిస్ట్రీ కూడా చేశారు. ఎవ్రీడే ఒక పాకెట్లో వేసి ఎవ్రీడే దాంట్లో ఉన్న వాల్యూస్ని చూశారు. సండే ఉన్న వాల్యూస్ మిగిలిన ఏ రోజుల్లోనే ఉండటం లేదు. అది ప్రూవ్డ్ సైన్స్. అందుకే మన పూర్వీకులు ఎంత జ్ఞానులైతే ఆదివారం నాడు మూలికను తీయమన్నారో మీరు అర్థం చేసుకోండి. ఈ యొక్క ఆదివారం నాడు దీని యొక్క వేరుని కలెక్ట్ చేసుకుని కట్ చేసి ఆ ముక్కల్ని మీరు ఎండబెట్టుకుని ఎండిన ముక్కల్ని బాగా చూర్ణం చేసి వస్త్రగాళితం చేయాలి. అంటే గుడ్డలో పెట్టి చేతితోటి పాముతూ ఉంటే కిందకి ఏ పౌడర్ అయితే దిగిందో ఆ పౌడర్ని జాగ్రత్త చేసుకోండి. అది జల్లించేటప్పుడు కూడా మీ కంఠం, ముక్కులు, నోరు అంతా చేదొచ్చేస్తుంది, అంత చేదుగా ఉంటుంది. కానీ దీని అద్భుతమైన గుణం ఏంటంటే ఒక్క అణ అంటే 600 mg మీరు వేడి పాలల్లో కలుపుకుని పడుకునేటప్పుడు తాగితే ఎంత వేడి పాలు తాగలిగితే అంత వేడి పాలలో కలుపుకోండి, అంత బాగా పనిచేస్తుంది. చక్కగా నిద్రపోతారు, బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది. అట్ ద సేమ్ టైం బీపీని అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది. ఈ చేదు గుణం వల్ల, రక్తశుద్ధి వల్ల ఏమవుతుందంటే మీ యొక్క సెల్స్లో ఉన్న షుగర్కి సంబంధించిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో, షుగర్కి సంబంధించిన టాక్సిన్స్ మీ సెల్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శుద్ధి చేస్తుంది. షుగర్కి సంబంధించిన మెడిసిన్స్లో కూడా దీన్ని కలుపుతారండి. కలపడం వల్ల ఏమవుతుందంటే చేదు వస్తువులు తింటే షుగర్ తగ్గుతుందని జనరల్గా అందరూ అనుకుంటారు. ఎందుకంటే కాకరకాయ వల్ల తగ్గుతుంది, మెంతుల వల్ల తగ్గుతుంది, అలాగే నేరేడు విత్తనాలు అవి ఒగరగా ఉంటాయి, చేదుండవు, వాటిల్లో తగ్గుతుంది. ఈ సర్పాక్షి అనేది ఏంటంటే సర్పగంధ అనే వేరు యొక్క గంధం విషాలను కూడా నిర్మూలించే గుణం దీంట్లో ఉందండి. మీరు చాలా రకాలు చెప్తున్నారు విషాలను నిర్మించడం. ఎస్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము పొలాలమ్మట తిరుగుతాం, బయటే ఉంటాం ఎక్కువ. అనేక రకాల క్రిములు కొడతా ఉంటాయి. దానివల్ల దురద రావచ్చు, దద్దులు రావచ్చు. ఇక్కడ కొన్ని చీమలు ఉంటాయండి. మా మనవడాట్లకి 2 years చీమ అంటాడు దాన్ని చూసిన వెంటనే. ఎందుకంటే అది ఒకసారి కరిసిందంటే 2 సంవత్సరాల వరకు అక్కడ ఏమన్నా ఒత్తిడి తగిలితే వెంటనే దద్దురు వచ్చి విపరీతమైన మంట వచ్చి ఎర్రగా అయిపోతుంది. 2-3 సంవత్సరాలు అవుతుంది ఆ నొప్పి. అది వాడికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని చూడగానే తాతయ్య 2 సంవత్సరాలు చీమ అంటాడు. అంటే ఇక్కడ మనం ఈ ప్రకృతిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల వాళ్ళకి ఆ నాలెడ్జ్ పెరుగుతుందండి. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నాలెడ్జ్ని పెంచుకోవాలంటే ఇలాంటి చోట్ల ఫ్యూచర్లో కొన్ని ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేస్తాం అనుకుంటున్నాం. దాని మీద ఒక వీడియో చేస్తాను, మీ అందరికీ అర్థమవుతుంది. ఆ నాలెడ్జ్ని పెంచుకోవాలి అంటే ప్రాక్టికల్గా ఆయుర్వేద వైద్యం అంటే ఎలా ఉంటుందంటే మేము ఇది చూపించాం,
సేమ్ ఇలాగే ఉన్న ఫ్లవర్ని ఏదో పట్టుకుని ఇదే సర్పగంధ అనుకుని మీరు వాడుకోవద్దు. తప్పనిసరిగా అనుభవజ్ఞుడైన వైద్యుడు కానీ, లేకపోతే మొక్కల్ని గుర్తించగలిగే వాళ్ళని టెక్సానమిస్టులు అంటారు. అలాంటి వాళ్ళ దగ్గర రుజువు లేకుండా మీరు ఏ మూలిక పడితే ఆ మూలిక ఈ వీడియోలో చూసి, కెమెరాలో ఒకలా ఉండొచ్చు, బయట ఇంకొకలా ఉండొచ్చు. దాన్ని మీరు వాడారంటే అనేక ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి పూర్తి నాలెడ్జ్తో మాత్రమే మీరు వీటిని మందులు తయారు చేసిన. ఈ ఆయుర్వేదంలో ప్యూరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా శుద్ధి చేసి మీరు మందులు చేసుకుని వాడుకుంటే అద్భుతంగా పనిచేస్తాయండి. ఓకేనా? నమస్కారం.